తిప్పర్తి మండలం సర్వారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మర్రి నరసింహ మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులుగా ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు? నేను నాకు ఓటకు వచ్చిన కానీ నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎప్పుడైనా మేము అలానే పని చేస్తున్నాం, అట్నే ఉంటున్నాం. అదే విధంగా ఉన్నా పని చేసుకుంటా, ఓటుకు ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా పని చేసుకుంటూ, ఎలక్షన్ రానప్పుడు మన పని మనం చేసుకుంటూ ఆ విధంగా ఉంటున్నాం. బయటలే సార్ని కలవటం, అయిపోవటం, ఏదన్నా పనులు మంచి ఉన్నా మనకు కావాల్సిన ప్రజలకు కావాల్సినవి పోతున్నాం, వస్తున్నాం, చేస్తున్నాం. అదేవిధంగా పోయిన సంవత్సరం ఎన్నికలకు ముందు ఒక 3 నెలల ముందు గ్రామ శాఖ అధ్యక్షుడిగా వచ్చింది. అందరు కూడి ఊళ్ళో ప్రజలందరూ కూడి నన్ను నిలబెట్టడం జరిగింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. అది గ్రామ శాఖ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం. సార్, మీరు గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి జరిగింది? బీఆర్ఎస్ పాలనలో ఎవరికి పెట్టిరో వాళ్ళకే పెట్టిరు. ఏ పథకమైనా అది ఎవరికి వచ్చింది, ఎవరికి పోయింది వాళ్ళకి తెలుసు. మన వల్ల డీప్గా పోయి ఎవరిని గెలకలేదు, చేయలేదు. వాళ్ళ దాంట్లో ఎందుకు గెలకలేదు అంటే ఎక్కువ సపోర్టు అటు ఉండటం వల్ల, మా ఊళ్ళో కొద్దిగా వీక్గా ఉండటం వల్ల మేము వాళ్ళని ఏం గెలకలేదు. సరే, అందరికీ పెట్టిరు. ఏదైనా వచ్చిన వాళ్ళకి ఇలా కూడా పెట్టిరు. మా ఊరి నాయకుల ద్వారా అంటే అది వేరే ముచ్చట. గత ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం కంచాల భూపాల్ రెడ్డి గారు. ఆయన నోటు, ఆయన మాట్లాడే విధానం అది అంతవరకు. ఆయన గురించి అంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేము. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ ఎట్లా అమలు అవుతుంది? ఒకటి, ముందుగా ఫస్ట్ బస్సు కళ్యాణ, అది మహాలక్ష్మి పథకంలో బస్సు ఒకటి, అదొకటి అయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అదైన తర్వాత ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే మళ్ళా రాజీవ్ యువ వికాస్ అదొకటి అమల్లోకి వచ్చింది. 6 గ్యారెంటీలల్లో వచ్చినాయి ఇంత మటుకు. ఇంకొకటి గ్యాస్ ఒకటి. కరెంట్ వస్తుందా? కరెంటు 200 యూనిట్ల వరకు ఫ్రీగా అది వస్తుంది. కొంతమంది కానవాళ్ళకు ఒక ఉంటే 10%, 15 మంది అట్లా ఊళ్ళో వాడగలుపుకుంటే 10 మంది అట్లా ఒక 30 మంది అట్లా వేసుకున్నాను. రాకపోవచ్చు వాళ్ళకు, కొద్దిగా అందరికి వస్తుంది. ఇటీవల గ్రామ సభలలో దరఖాస్తులు స్వీకరించి ఇందిరమ్మ ఇళ్లకు, రేషన్ కార్డులకు పెడతాను. పేదలకు నిరుపేదలకు ఎట్లా ఇచ్చారు? మన గ్రామానికి ఎన్ని ఇండ్లు వచ్చినాయి? మన గ్రామానికి 30 ఇండ్లు వచ్చినాయి, 36 ఇండ్లు వచ్చినాయి. అందరికి వచ్చినాయి, పెట్టినాం. ఇంకొక 36 అయితే ఉండే. రేషన్ కార్డులు కూడా 150 అట్లా వచ్చినాయి. అందరికీ అందినాయి అంత మటుకు. పేదలు నిరుపేదలు కాకుండా అంటే పేదలకు నిరుపేదలకు ఎలా మీరు పంపిణీ చేస్తుంది? పేదవాళ్ళు లేని వాళ్ళని చూసి అలా పంపడం, అలా పథకాలు పెట్టడం జరుగుతుంది. ఉన్న వాళ్ళకు లేనట్టు, లేని వాళ్ళకు పెడుతున్నాం. సరే, మరి 2 లక్షల రుణమాఫీ కొంతమంది రైతులకు కావాలేదని ప్రజలు అంటున్నారు. మరి కాని వాళ్ళకి అయ్యే అవకాశం ఉందా? కాని వాళ్ళకంటే ఇక అవుతుండొచ్చు, కానీ ఎట్లయితే ఏం సంగతి అనేది అది గవర్నమెంట్ చూసుకుంటుంది. అది ఎందుకు కాలేదనేది వాళ్ళ ఇప్పుడు నేనున్న 2 లక్షలు కావాలి, నాకు కాలేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా కావట్లేదు. ఎందుకు కావట్లేదు అని అంటే అక్కడ కొన్ని నేను కట్టకపోవటమా, అది రెండు చేయకపోవడం, అవి చేయకపోవడం వల్ల కాకపోవట్లేదు. అలా జరుగుతుందని నేను అనుకుంటాను. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వచ్చిన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఎలాంటి అభివృద్ధి సంక్షేమం మీ నియోజకవర్గం కానీ మీ గ్రామానికి? ఇప్పటి వరకు అయితే ఒక 25 లక్షల సీసీ రోడ్లు పెట్టడం జరిగింది. సీసీ రోడ్లు పెట్టిండు, పోషం మేము కూడా. ఇప్పుడు ఇండ్లు ఒకటి, ఇండ్లు ఒక 36 ఇండ్లు పెట్టించిండు, అవి ఒకటి. మళ్ళా రేషన్ కార్డులు అవి పెట్టడం జరిగింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రైతు భరోసా అంటారు దాన్ని. ఇప్పుడు ఇదివరకు రైతు బంధు అన్నాం, ఇప్పుడు రైతు భరోసా కూడా మన అందరికీ దరిదాపు రాని వాళ్ళకు కూడా ఇంకా కొంతమందికి అందరికి వచ్చేసింది. ఇది ముచ్చట. రైతు బీమా రైతు బీమా కూడా కాలం చేసిన వాళ్ళకు నడుస్తూనే ఉంది. అది కూడా దాంతోపాటు 500 బోనస్ 500 బోనస్ అనేది పోసుకున్న వాళ్ళకి వచ్చినాయి.
నేనైతే పోయలేదు. మా ఊళ్ళో సరే కొంతమంది పోసిన వాళ్ళకి అందరికి వచ్చినట్టు వాళ్ళు వచ్చినాయని చెప్పిర్రు. వాళ్ళు రైతులు ఏమంటారు అంటే పండించిన ప్రతి పంటకు 500 బోనస్ ఇవ్వమని అన్నారు. అడగటం వల్ల న్యాయం ఉంది, కానీ గవర్నమెంట్ ఇవ్వాలంటే మరి ఏమి ఇస్తుంది? వస్తమే ఇవ్వాలి, కానీ 18 నెలలు అయిపోతుంది. అంటే స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు, పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి అంటున్నారు. మరి ఎందుకు ఎలక్షన్లు? కొన్ని సమస్యలు ఉన్నమాట నిజమే. ఎందుకంటే నీళ్ళ విషయంలో, లైట్ల విషయంలో, కొన్ని కరెంటు ఇది సాగనీళ్ళ మాట అవి ఏమవుతున్నాయంటే ఇదివారు గేట్లు సరిగా చేయక, గేటు వాళ్ళు సరిగా చేయక అది ఉన్నాయి. కొన్ని ట్యాంకులు కూడా తక్కువ ఉన్నాయి మాకు, అందువల్ల అట్లయితుంది. చాలా ఇబ్బంది ఉంది అంటున్నారు. పారిశుద్ధ్యం కూడా కొంచెం ఇక ఉన్నది. ఇక మరి అది ఎట్లా ఉంది ఏం సంగతి, అది వాళ్ళ పరిధిని వాళ్ళు ఎట్లా చేస్తారు ఏం సంగతి దాన్ని బట్టి ఉంటుంది. గత సర్పంచ్ ఎలా అభివృద్ధి చెందింది ఈ గ్రామం? సర్పంచ్ అంటే మంచిగానే చేసిండు మాకు, అంటే అభివృద్ధి సీసీ రోడ్లు మొత్తం వేసిండు. ప్రజలకు కొద్దిగా తోడ్పాటుగా ఉన్న వ్యక్తి ఆయన. ఇప్పుడు గత ధరణిపోవటం వల్ల అతని వ్యక్తిగతంగా పార్టీ మంచిగా ఊళ్ళో ఉన్న నేమ్ ఉంచుకున్నాడు. పార్టీ అంటే ఇక పార్టీకి లెక్క ఆ పార్టీ. ఇప్పుడైతే మాయమ్మటే మా కళ్ళనే వచ్చిండు, మాయమ్మటే ఉంటుండు, మా దగ్గరనే పనిచేస్తాం. మేము వాళ్ళందరం పని చేసుకుంటాం. గత ధరణి పోవటం వల్ల భూములను కొంచెం అన్యాయకాంతమైన ఇప్పుడు భూభార చట్టం వచ్చింది. ఇప్పుడు రైతులకు ఈ చట్టం ద్వారా మేలు జరుగుతుంది అంటారు. అవుతుందని ఆశిస్తున్నాం సార్, అవుతుందని ఆశిస్తున్నాం. మననే స్వీకరించారు వాళ్ళందరూ ఎంఆర్ఓ వచ్చి మా దగ్గర పెట్టి అన్నీ స్వీకరించిండు. ఒక్కొక్కటి కొన్ని ఎంక్వైరీకి వస్తుండు, కొన్ని 5, 6, 7, 8 మందికి ఎంక్వైరీకి వచ్చిండు. వచ్చిన తర్వాత ఇంకా కతిమయ్యి కూడా రావాలి, వస్తాడు అని అనుకుంటున్నాం. వరకు ఎన్ని సమస్యలు పరిష్కారం రెవెన్యూ సమస్యలు ఈ గ్రామంలో? రెవెన్యూలో ఇంతవరకు అయినట్టు ఏం లేదు. అప్లికేషన్లు పెట్టి ఒక నెల ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఎంక్వైరీ అయితే స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు గత ప్రభుత్వంలో విఆర్ఓ తొలగించారు, ఇప్పుడు మళ్ళీ అదే వ్యవస్థ తీసుకొస్తుంది ప్రభుత్వం. ఎట్లా ఉంటుంది అంటారు? ఈఆర్ఓ అనే వ్యక్తి గ్రామంలో, ప్రతి గ్రామంలో ఉన్న ఈఆర్ఓ ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ ఎవరిది, ఇప్పుడు నా భూమి ఉన్నది, ఈయనది భూమి, పట్టా అతని దగ్గర ఉంది, ఆయనకు తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే ఆయన ఊళ్ళో ఉంటుండు, ఎన్నాళ్ళ నుంచి నేను చేసుకుంటున్నా అనేది ఆయనకు తెలుస్తుంటుంది. అందువల్ల ఆయనకు తెలుస్తుంది కాబట్టి అసలు వాళ్ళు రావడం కొద్దిగా మంచిదని నేను అనుకుంటాను. ఇంకా కొద్దిగా మేలు అవుతుంది ప్రజలకని నేను అనుకుంటాను. ఇప్పుడు ఎంఆర్ఓ గారి కంటే డైరెక్ట్ తెలియదు, ఫీల్డ్ మీదకి పోలేడు ఆయన. ఆరైనా డైరెక్ట్ ఫీల్డ్ మీదకి వస్తేనే చూపిస్తేనే లెక్క. గ్రామాలలో ఉన్న వాళ్ళంటే చెప్పగలుగుతారని నా ఆలోచన. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలు అంటేనే మద్యం, డబ్బు ఏర్లై పారుతుంది, ఓటర్లను కూడా ప్రలోభాలకు గురిస్తుంది. మరి అలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలంటే ప్రజలకు, ఓటర్లకు మీరు గ్రామశాఖ అధ్యక్షునిగా ఉన్నారు, మీరు ఏం సూచన చేస్తారు? మీరు ప్రజలు అనేది మంచి వ్యక్తిని ఎన్నుకోవటం, అతనితో పని చేయించుకోవటం అనేది నా ఆలోచన. మద్యం, పైసలు అనేది బంద్ పెట్టేసి మంచి వ్యక్తిని ఎన్నుకొని అతనితో పని చేయించుకొని అభివృద్ధి చేయించుకోవటం, అభివృద్ధికి సాగరేయటం మంచిదని నేను అనుకుంటాను. సో యువత కూడా బాగా మద్యానికి, డ్రగ్స్కు బానిసకు, వాళ్ళకు జీవితాలు చిన్న వినం చేసి అవన్నీ కొద్దిగా కండియవలసిన ముచ్చట్లే, మాట్లాడవలసిన ముచ్చట్లే. అది గవర్నమెంట్, పోలీస్ శాఖ చూసుకోవాల్సిన బాధ్యత. వాళ్ళ మార్పు రావాలంటే మీరు ఏం చెప్పాలి? ప్రజల్లో కొంతమంది తాగవలసిన వాళ్ళని వద్దనే చెప్పుకుంటూ వస్తాం. నాకు తెలిసినంతవరకు నేను ఎవరినైనా తాగొద్దు, అలా తాగొద్దు, ఇలా తాగొద్దు, తాగటం వల్ల మన సంసారం ఆగమవుతుంది, మన తల్లిదండ్రులకు దూరం అవుతాం అనేది చెప్పుకుంటూ వస్తాం. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా కూడా బెల్ట్ షాపుల నియంత్రణ చేయలేకపోతుంది. ఆ బెల్ట్ షాపుల వల్ల చాలా మంది తాగుడు బానిసపోయి కుటుంబాలే చిన్న భిన్నం అవుతున్నాయి. చిన్న అంటే ఇది కష్టానికి, మద్యానికి. అంటే ఇప్పుడు కష్టం చేసిన వాళ్ళు, ఏజ్ బార్ అయిన వాళ్ళు తాగటమే, లైట్గా తాగటం అనేది నేను అనుకుంటున్నా. యూత్ తాగటం అనేది కరెక్ట్ కాదని నా ఆలోచన. మరి అట్లా నియంత్రించాలంటే మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలంట ప్రభుత్వం? అలాంటి చర్యలు తీసుకోవాలంటే దాన్ని ఎట్లా తీసుకోవాలనేది, అంటే మందు బంద్ చేయటం అంటే ఒక బెల్ట్ షాపు ఒక గ్రామంలో ఒక షాపు పెడితే అదేమైంది అంటే పైసలు ఇస్తేనే మందు ఇస్తుంది. ఒక్కటే ఉండాలి, 10 గల్లా ఉండదు. అది ఎందుకంటే 10 గల్లా ఉంటే 10 ఇళ్ళకి పోతాం, ఆడనో ఎన్నో ఉదిరిస్తే తాగుతాం. అదే ఒక్కటైతే పైసలు పెట్టుకుని చేస్తుంది కాబట్టి కొద్దిగా దూరం అవుతారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మంత్రిగా ప్రాతినిధ్యం వస్తున్న కోమరెడ్డి వెంకరెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందుతుంది మీ గ్రామం కానీ మీ మండలంలో? వెంకరెడ్డి సారు మొన్ననే వచ్చిండు, ఒక హాస్పిటల్ ఓపెన్ చేసిండు. మళ్ళా అప్పుడు ఇంకా మధ్య వచ్చిండు, రోడ్డు ఒకటి, ఇది తిప్పర్తి మండలంలో రోడ్డు అదొకటి చేసిండు. మాకు మాడవలపల్లి మండలంలో ఒక గ్రామ పంచాయతీ ఓపెనింగ్ చేసిండు, ఆయనే శంకుస్థాపన చేసిండు, ఆయనే కట్టిండు.
ఇంకోటి మాడుగులపల్లి మామిడాల ఒక రోడ్డు శాంక్షన్ చేసిండు. అవి నడుస్తున్నాయి, పనులు జరుగుతున్నాయి. మా సార్ పెట్టినాయి, ఇంతవరకు పనులు జరుగుతున్నాయి. మా ఊరికి కూడా రోడ్డు పెట్టమని రిక్వెస్ట్ అడిగిన, పెడతాన్నాడు. అది కూడా ఎంక్వైరీ జరిగింది. కొలతలు గిట్లా అవన్నీ పెట్టమని అడిగిన, పెడతాన్నాడు. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామాలు కానీ మనలో అభివృద్ధి చెందుతాయి అంటారు? ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలంటారు? మీ గ్రామ ఓటర్లకు ఏం చెప్తారు మీరు? మా గ్రామ ఓటర్లకు నేను చెప్పేది ఏంటంటే, సర్వారం గ్రామంలో మంచి వ్యక్తిని ఎన్నుకొని మంచి వ్యక్తి ద్వారా పనులు చేయించుకోవటం, అతని దగ్గర నుంచి ఏం స్వీకరించకుండా మనం అతని దగ్గర నుంచి పని చేయించుకోవటం మంచిదని నేను అనుకుంటున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు.